హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. నేను, మా పాప, మా బాబు, అలాగే మా అత్త, మా మామయ్య, మా అత్త, అలాగే మా అత్త వాళ్ళ చెల్లెలి అందరం కలిసి కారులో పోతున్నాం. అయితే కొండలు, చెట్లు, అలాగే చాలా అంటే చాలా పచ్చగా ఉన్నాయి. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. అలాగే మాడం కూడా లేచింది. మేము వాన పడుతుందేమో అనుకున్నాం, కానీ పడలేదు. సన్నగా ఒకటి చినుకులు రాలినాయి. మా అత్త వాళ్ళ చెల్లెలి, అలాగే మా ఆడపిల్లలు హాయ్ కూడా చెప్తుంది మా పాప. మేమైతే మా పుట్టింటికి పోతున్నాను, పీర్ల పండగ ఉందనేసి. అలాగే మా అత్త వాళ్ళని కూడా అడిగినా రమ్మని. సరేలే అనేసి మా అత్త వాళ్ళు మేము అందరం కలిపి పోయినాము. అదైతే బేదంచెర్ల. మేము బేదంచెర్ల దగ్గరకు వచ్చేసినాము. అలాగే బాగున్నాయి పొలాలు కూడా, వాన పడినందుకు కొర్రలు, అలాగే పత్తి, శనగలు బాగా వేసినారు. పంటలు కూడా చాలా అంటే చాలా చల్లగా గాలి వస్తుంది. బాగా మా అత్త వాళ్ళు మేము అందరం బాగా కబుర్లు చెప్పుకుంటూ పోయినాము కారులోన. అక్కడైతే మామిడి చెట్లు, అలాగే మధ్యలో జేసీపీ కూడా ఉంది. మా పిల్లలు జేసీపీ అంటుండ్రి కారులోనే. ఇంకా మేమైతే మా ఊరు దగ్గరకు వచ్చేసినాం అనమాట. అది కొర్ర చేను, కొర్రలోనే జొన్న కూడా వేస్తారు. ఇదైతే శనగ అన్నమాట. మా బాబు ముందర కూర్చొని బాగా పాటలు వినుకుంటా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేమైతే మా ఊర్లోకి వచ్చేసినాము. అలాగే గుడి, అది నీళ్ళ ట్యాంక్, ఇంకా మేము చేసినాము. దిగేసి ఇంకా పీర్ల కాటికి వచ్చేసినాం. ఫస్ట్ పీర్లు చూసుకొని పోదాం అనేసి. అక్కడైతే పెద్దమ్మ తల్లి అంటే దచ్చిగిరి స్వామి వాళ్ళ చెల్లెలు అంటారు. అక్కడైతే కోతి కూర్చొని కొబ్బరి తింటుంది. పూజ కూడా చేసినారు. అక్కడైతే గుండం ఉంది. మా పిన్ని వాళ్ళు, అలాగే మా అత్త, మా మామయ్య అందరం కలిసి దిగేసి ఫస్ట్ ఆడ గుడి చూసుకొని, ఇంకా పీర్లకైతే ఏం వేయలేదు, ఒక కొన్ని పూలు పెట్టినారంతే. ఇదే గుండము, పచ్చి కట్టెలు అనమాట. ఇది నీళ్ళ ట్యాంకి. ఇంకా పీర్లు మొత్తం నిలబెట్టేసినారు. ఇంకా పూలు గీలు ఏమి కట్టలేదు. ఇంకా డబ్బులు ఒక్కటి కనిపించినారు. కొన్ని పూలు మాత్రమే వేసినారు. మేమైతే చూసేసి ఇంకా మా ఇంటికైతే వచ్చేసినాం. కారు దగ్గరికి అయితే మా అన్న, మా నాన్న, మా అమ్మ అందరు వచ్చేసినారు. ఫస్ట్ మా అత్తమ్మ కూడా దిగేసింది. ఇంకా నిదానంగా నేను, మా పాప, మా మామయ్య దిగేసినాము. దిగి నైట్ ఇంకా మళ్ళా దర్గా కాటికి పోతున్నాం అనమాట. పూల సూస్కం పెట్టుకొని దాంట్లో టెంకాయలు తీసుకొని అంగడి దగ్గర చక్కెర కొనుక్కొచ్చులు అనేసి మేము ఇంకా చక్కెర అయితే పెట్టుకోలేదు. నేను, మా పాప, మా అత్త, మా మామయ్య కిందనే ఉన్నారు. మెట్లు ఎక్కలేమనేసి కింద అరుగు ఉంటే అరుగు దగ్గర కూర్చున్నారు.
ఇంకా మా అత్త, మా మామయ్య, నేను, మా అమ్మ, మా పాప కలిసి దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాము. కొంచెం దగ్గరలోకి వచ్చేసినాము. ఇంకా దర్గా దగ్గరికి మేము అక్కడైతే చెట్టు అడ్డం ఉందనేసి కొద్దిసేపు నిలవన్నాము అక్కడే. అది ట్రాక్టర్కి చెట్టు కొట్టుకొచ్చినారు, కొండలేకి పోయి యాగంటి దగ్గరికి పోయి కొట్టుకొచ్చినారంట. మానే కొట్టుకొస్తారు. ఒక నిలబడి కొద్దిసేపు తర్వాత మా అమ్మంగా కొమ్మలు అడ్డం పట్టుకుంటే ఇంకా చిన్నగా ఇంకా ఇప్పుడే పోదనేసి మేము అడ్డం పట్టుకుంటే మా అమ్మ కొమ్మలని మేమైతే దాటుకుంటూ పోయినాము. ఇంకా చిన్నగా నిదానంగా అలాగే మేమైతే ఇంకా అంగడి దగ్గర అయితే ఆగినాము. చక్కెర తీసుకోలేదనేసి చక్కెర అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా దాంట్లోనే పెట్టేసుకొని మా అమ్మ, మా పాప అయితే ముందే పోయినారు. మేమైతే ఇంకా చక్కెర కొనుక్కొని ఇంకా నిదానంగా పోయినాము. మేమైతే దర్గా కాడికి వచ్చేసినాము. రోడ్డు అమ్మడి చెట్లే, పెద్ద పెద్ద మానులు. మేమైతే దర్గా కాడికి వచ్చేసినాము. మా పాపకి 2 టెంకాయలు ఇచ్చేసి పంపించినాను. మా అమ్మతో పాటు పోయింది మా పాప టెంకాయలు కొట్టడానికి. మా అత్త, మా మామయ్య, నేను అందరం నిలవన్నాము. మంది దండుకున్నారు తర్వాత పోవచ్చని. మా అల్లుడైతే బాయ్ అని చెప్తున్నాడు, హాయ్ అని చెప్తున్నాడు. హాయ్. అక్కడ పైన ఉండేటివైతే గుర్రాలు అంటారు ఆయనకి. అలాగే మేము దర్గా అయితే చూసుకున్నాము. మా అమ్మ కూడా చదివిస్తుంది. మంది ఉన్నారనేసి నిదానంగా దర్గా చూసుకొని మేము ఇంకా టెంకాయల వల్ల కొట్టించుకొని కొద్దిసేపు నిలబడి అక్కడే పీర్ల కాటికైతే ఇంకా పోతున్నాము.
ఆమెకి సాయం వచ్చినాడని ఊది కడ్డీలు పట్టుకొని నిలబడింది. మా అత్త బొట్టు కూడా పెట్టించుకుంటుంది. మేమైతే దర్గా చూసుకున్నాం, పూలు పెట్టే వాళ్ళు పెడుతుంటారు. ఇంకా మేమైతే ఇంకా పీర్ల కాడికి పోతున్నాము. అక్కడ కూడా చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఆగినవి. ఆడ కూడా ఒక 5 నిమిషాలు అట్లా నిలబడి ఉంటాము. కొందరైతే కొమ్మలు సైడ్కి అనేసి ఇంకా దారి చిన్నగా చూసుకొని ఎక్కిపోతున్నారు. మా అన్న, చిన్నన్న, అలాగే మా అల్లుడు, మా పెద్దన్న, అక్కడ మా అమ్మ, అలాగే మా అత్తమ్మ, మా పాప అందరం కలిసి పీర్ల కాడికి పోతున్నాము మేము. మేమైతే దారిలో నుంచి వచ్చేసి అలాగే పీర్ల కాడికి వచ్చేసినాము. పచ్చి మానులవి, అలాగే అగ్గినిప్పులు అయితే ఎట్లా లేస్తున్నాయో, పచ్చి కట్టెలు అంటుకుంటున్నాయి. అది గుండము. ఇక్కడ నైట్ పూలదండలు, టెంకాయలు, అలాగే మొక్కుబడి ఉన్న వాళ్ళైతే కొబ్బరి గిన్నెలు, అలాగే ఏమో మొక్కుకుంటే అవి ఇచ్చేస్తారనమాట. గొడుగులు, చిన్న చిన్న గొడుగులు చేపిస్తారు పీర్లకు మొక్కుకునే వాళ్ళు. మా అమ్మ, మా పాప కలిపి పూల సూస్కం ఇస్తున్నారు. అలాగే దండేననొచ్చు, కానీ పూల సూస్కమే అని అంటారు. అలాగే నిమలికలు కూడా తెచ్చే వాళ్ళు తెచ్చి ఇస్తారు దేవునికి. టెంకాయ అయితే కొట్టించుకున్నారు, దాన్ని పూల సూస్కం ఇచ్చేసి. ఇంకా టెంకాయ నీళ్ళు పోపించుకొని తాగుతున్నారు. నీళ్ళు అయితే తాగుతుంది మా పాప, టెంకాయ నీళ్ళు.
అమ్మ నీకు ఓపించుకుంటా అంటుంది. నాకు వద్దులే అమ్మ నేను అందుకని మళ్ళీ మా పాపనే తాగేసింది. లావు మొద్దులు, అలాగే చెట్టు, అలాగే చాలా బాగుంది. పీర్ల పండగ అయితే చాలా బాగా జరుగుతుంది మా ఊరిలో. మేము టెంకాయ కొట్టుకొని అలాగే పూల సూసుకం ఇచ్చేసి ఇంకా భోజనాలు పెడుతుంటే భోజనాల దగ్గరికి పోయినాము మేము. అలాగే భోజనాలు అయితే చేస్తున్నారు. కలర్ రైస్, అలాగే వంకాయ కర్రీ, అలాగే బాల పాయసము. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది బాల పాయసము. మా పిన్ని తాగుతుంది. అలాగే మా మామయ్య, మా అత్తమ్మ అందరూ కలిసేసి ఒకేసారి భోజనం చేస్తున్నాము. మా అల్లుడు, మా అమ్మ, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ బాయ్.